క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 19, 20, 21 వచనాలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందము. ఇక 21వ వచనంలో అంటాడు, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదేంటంటే కండెమ్నేషన్ అండ్ కాన్ఫిడెన్స్. మన హృదయము లేదా మన ఆత్మ మన మీద నేరస్థాపన చేయనంత వరకు మనము ధైర్యంగా ఉండగలుగుతాం. మరి ముఖ్యంగా దేవుని ఎదుట. ఎప్పుడైతే మన హృదయము మన మీద నేరస్థాపన చేస్తుందో, చూడండి, ఒక అంశాన్ని బట్టి ప్రజలు మనల్ని కండెమ్ చేస్తే, మన మీద దోషారోపణ చేస్తే మనుషుల్ని మనం ఎదుర్కోవచ్చు. ఒకవేళ మనుషులు మనల్ని శిక్షిస్తే ఒక మారు శిక్షిస్తారు. ఏదైనా ఒక మాట అంటే అది ఒక మారే మనకు వినబడుతుంది. కానీ ఇఫ్ అవర్ ఓన్ హార్ట్, మన హృదయము మన మీద నేరస్థాపన చేయడం మొదలు పెడితే ఇది దివారాత్రులు మనలో పనిచేస్తూ ఉంటుంది. లోకములో ఆయా విషయాల్ని విచారిస్తున్నప్పుడు సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. సాక్ష్యం లేకుండా ఏ సంగతిని విచారించలేరు. అయితే ఈ దినాల్లో సాక్ష్యమును కూడా మనుషులు తారుమారు చేస్తున్నారు. అయితే మన సాక్షిని ఎవ్వరూ తారుమారు చేయలేరు. ఇటువంటి ఒక అద్భుతకరమైన, నిర్మలమైన, మంచి మనసాక్షిని దేవుడే మనలో ఉంచాడు. ఒకవేళ ఏ తప్పిదం చేసినా, పాపం చేసినా మనుషుల ఎదుట మనం ధైర్యంగా ఉండేట్టుగా ప్రయత్నం చేయొచ్చు. అయినను అది తాత్కాలికమే. ఎంతవరకు అంటే దేవుని ఎదుటకు మనము రానంత వరకే. మీరు గమనించండి, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా 5వ వచనంలో ఇలా ప్రార్థిస్తున్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. ఒక దర్శనము యెషయా కలిగినప్పుడు గతంలో ఎప్పుడు లేనటువంటి అనుభవం ఏంటంటే, యెషయా అపవిత్రుడని ఏడుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. అపవిత్రమైన పెదవులు గలవాడనని, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో తానున్నానని గతంలో ఎప్పుడు కూడా యెషయాలాగా మాట్లాడలేదు. కారణం ఏంటంటే, ఇప్పుడు దైవ దర్శనం అతనికి కలిగింది. దేవుని సన్నిధిలో అతడు ఉన్నాడు. దేవుణ్ణి ఆ దర్శనంలో చూశాడు. దావీదు అంటాడు కదా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయని. తన అతిక్రమములు కనుగొనగలవాడెవడు? సాధారణంగా మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నా కూడా మన అతిక్రమములు, మన పాపములు మనం కనుగొనలేం. అయితే ఆయన ముఖకాంతిలో రహస్య పాపములు కనబడుతున్నాయి. చూడండి, ఒక అతిక్రమము లేదా ఒక పాపం చేసినప్పుడు మనుషుల ఎదుట మనకి కండెమ్నేషన్ కలగకపోవచ్చు. ఎందుకంటే ఆ మనుషులకు మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి పాపము, నేరము తెలియదు కనుక ఈ అనుభవం జరగకపోవచ్చు. కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తామో, దేవుని ఎదుటకి ఎప్పుడైతే వస్తామో, దేవుడు మన హృదయముల అన్నిటికంటే అధికుడై ఉన్నాడు గనక, హృదయ రహస్యములను ఎరిగినవాడు గనక, మనలో ఆలోచన పుట్టక మునిపే ఆయనకు తెలుసు గనక, ఆ గ్రహింపు మనకు రాగానే మన మీద, మన హృదయమే నేరస్థాపన చేయడం ప్రారంభిస్తుంది. లేకపోతే కీర్తనకారుడు 51వ కీర్తన రాసే అవసరమే ఉండేది కాదు. చూడండి, దావీదు ఏదో ఒక పొరపాటు చేశాడు. అయితే తన పొరపాటు గురించి తను ఎప్పుడు పశ్చాత్తపడ్డాడు, ఎప్పుడు విలపించాడు, ఎప్పుడు ప్రార్థన చేశాడు? నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి రానంత వరకు దావీదు సాధారణంగానే కనబడుతూ వచ్చాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చాడో, దేవుని పక్షాన ఏదైతే మాట్లాడుతున్నాడో, దేవునికి తన విషయం తెలిసిపోయిందని ఎప్పుడైతే దావీదు గ్రహించాడో, పశ్చాత్తాపముతో 51 కీర్తన రాశాడు. మనలో నేరస్థాపన అనేది
జరుగుతున్నంత వరకు మనం ధైర్యంగా ఉండలేం. కానీ నేరస్థాపన జరగడం అనేది మంచి విషయమే. ఎప్పుడైతే ఇక్కడ నేరస్థాపన జరుగుతుందో అంటే ఆ నేరస్థాపన మనిషిని పశ్చాత్తపడేట్టుగా చేస్తుంది, పాపములు ఒప్పుకునేట్టుగా చేస్తుంది, కన్విక్ట్ చేస్తుంది మనిషిని. వాక్యం అంటుంది కదా, అతిక్రమములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడే వడిదిల్లుతాడు. ఒకవేళ ఈ పాపమును కప్పిపెట్టాలనే ప్రయత్నం చేశామా, నిజంగా ఆ వ్యక్తి జీవితంలో సరైనటువంటి సమాధానము, సంతోషము ఉండదు. ఎందుకంటే పదే పదే ఆ దోషారోపణ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఆ యోహాను భక్తులు అంటున్నాడు, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారం అవుతాం. ముందు వచనంలో ఏమంటున్నాడు, కనుక ఆయన ఎదుట మీ హృదయములను సమ్మతిపరుచుకొందుము అంటున్నాడు. ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. మనలో నేరస్థాపన జరగకుండా ఎలాగా సమ్మతిపరుచుకుంటాం? ఏదో మనుషులకు లంచం ఇచ్చినట్టుగా ఇచ్చి మనం మేనేజ్ చేయలేం కదా. ఈ మనస్సాక్షి మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది, మనతో పోరాడుతూనే ఉంటుంది, మన మీద నేరస్థాపన చేస్తూనే ఉంటుంది. అయితే ఆ విషయంలో మనకు సమ్మతి కలగాలి అంటే పశ్చాత్తపడక తప్పదు, విడుదల పొందక తప్పదు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన అందరికీ అలవాటే. కానీ ప్రార్థన చేసిన తర్వాత జవాబులు పొందుతామన్న ధైర్యం అందరికీ ఉండదు. చాలామంది విశ్వాసం గురించి మాట్లాడతారు, విశ్వాసం ఉంచుతూ ఉంటారు, కానీ ఆ విశ్వాసానికి ప్రతిఫలం చూడలేరు. కారణం ఏంటంటే వెనక ఉన్నటువంటి అధైర్యం. ప్రార్థించాం కానీ మనకి ఇది కలుగుతుందా లేదా? ప్రభు సన్నిధికి వెళ్తున్నాం కానీ మనల్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడా చేయడా? మన మొర ఆలకిస్తాడా ఆలకించడా? ఎందుకు అంతరంగంలో ఎక్కడో ఆ విధమైన ఆలోచన కలిగింది అంటే ఈ హృదయంలో జరుగుతున్నటువంటి ఆ నేరారోపణ అదే. చూడండి, యోహాను భక్తుడు చాలా స్పష్టంగా తన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. చాలా సంవత్సరాల క్రితం నేను విన్నటువంటి ఒక సండే స్కూల్ స్టోరీ నాకు జ్ఞాపకం వస్తుంది. ఇద్దరు చిన్న బ్రదర్స్ అంటే అన్నదమ్ములు ఉంటారు. వారిలో ఒకడు తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో ఏదో ఒక మంచి వస్తువును వాడు పాడు చేస్తాడు, పగలు కొడతాడు. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా వాడు జాగ్రత్త పడతాడు. అయితే తన అన్న ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి చేత తను పనులు చేయించుకుంటూ ప్రతిసారి పలానా అంశాన్ని నేను పేరెంట్స్ చెబుతానని వాడిని బెదిరిస్తూ ఉంటాడు. అలాగ కాలం గడిచిపోతుంటుంది. ఈ తమ్ముడు దాన్ని భరించలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ప్రతిసారి ఈ నేరం గురించి పేరెంట్స్ చెబుతానని వాడు బెదిరిస్తూ వీని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజున ఇది సహించలేక వాడు ఆ తల్లిదండ్రుల దగ్గర ఓపెన్ అయిపోయి పశ్చాత్తపడి క్షమాపణ కోరతాడు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపం చేస్తున్నానంటే భయము దండనతో కూడినది. ఈ కండెమ్నేషన్ లోపల జరుగుతున్న కాలము ఒక సమృద్ధి ప్రవేశము ఉండదు. వాడు భయపడుతూనే ఎలాగ కాలం గడిపాడో, ఎప్పుడైతే పశ్చాత్తపడి విడుదల పొందాడో ఇక పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి మనకి ఏ భయం కూడా ఉండదు. అలాగే ప్రభు ఎదుట మన హృదయాన్ని మనం పరచకపోతే లేదా ఏ విషయాల్లో నేరస్థాపన చేస్తుందో ఇది ఎదుటి వాళ్ళకి తెలిసే అంశం కాదు. బయటికి మనము అందరితో గట్టిగా మాట్లాడి ఏ తప్పిదం చేయలేదని మనం బుకాయించవచ్చు, కానీ మన అంతరంగం మన మీద నేరస్థాపన చేస్తున్నప్పుడు ఆ విషయాల్లో మనం విడుదల పొందకపోతే మనం ప్రార్థించినా ఉపవసించినా ఏం చేసినా ఆ ప్రతిఫలం పొందుతామన్న ధైర్యం మాత్రం తప్పక ఉండదు మనలో. ఈ ప్రపంచంలో ఎంతమంది మనకు వ్యతిరేకంగా వచ్చినా, ఎన్ని సమస్యలు మనకు ఎదురైనా మనకున్న ధైర్యం ఒకటే, ప్రభువు నమ్మదగిన వాడని, ఆయన మన పక్షాన ఉన్నాడని, మనకు జవాబులు ఇచ్చేవాడని. అయితే ఈ విషయంలో కూడా మనకు సమృద్ధి ప్రవేశం లేకుండా, మన ప్రార్థనకు జవాబు రాదని, మనకు అంగీకారం లేదన్న అధైర్యం మనలో ఉంటే ఇక మనకు దిక్కెవరు? అందుకే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటుండగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన అంతరాత్మకు మనం సమయం ఇద్దాం. మన మనస్సాక్షి మనతో మాట్లాడుతున్న విషయాలు మనం చెవియొగ్గి ఆలకిద్దాం. ఏ అంశాల విషయాల్లో మన మీద నేరస్థాపన జరుగుతుందో ఆ విషయంలో మనం తప్పక విడుదల పొందితే
ప్రభు సన్నిధిలో సమృద్ధి ప్రవేశం మనకు దొరుకుతుంది. ధైర్యంగా మనము నిలబడగలుగుతాం. ప్రార్థించడమే కాదు, జవాబులు పొందడమే కాదు, ఆ జవాబులు పొందుతామన్న ధైర్యమే కాదు, క్రీస్తు ప్రత్యక్షతలో కూడా ఆయన ఎదుట మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ జీవం గల దేవ యేసు క్రీస్తు ప్రభువా, నేను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నాం. నిజమే, మా హృదయము లేదా మా మనస్సాక్షి ఏ విషయాల్లో మా మీద నేరస్థాపన జరుగుతూ ఉందో, పబ్లిక్గా మనుషులకు తెలియని రహస్యమైన పాపాలు, సున్నితంగా సులువుగా చిక్కులో పెట్టేటువంటి పాపాలు ఏదైతే మాలో ఉన్నాయో ప్రభా, శాంతి సమాధానం కోల్పోయేదానికి కారణాలు ఏమైతే ఉన్నాయో, మీ ఎదుట మా హృదయంలో ఉన్న అసమ్మతి ఏదైతే ఉందో అక్కడ మేము సమ్మతి పొందేదానికి, నీ సన్నిధిలో సమృద్ధి ప్రవేశం దొరికేదానికి ప్రార్థనలు చేసి ధైర్యంగా జవాబులు పొందుతామని ఎదురు చూసేదానికి, అంత మాత్రమే కాక క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యంగా నిలబడి ఆ కృప మీరు మాకు మెండుగా దయచేయమని, వాక్యమును మా జీవితంలో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.